హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కంగు అయితే టైం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా 24 అవర్స్లో కంగు అయితే రిలీజ్ అవబోతుంది. సో మరి తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఇయర్ ఇండియన్ టు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడం అయితే జరిగింది. సో తెలుగు ఇండస్ట్రీ అండ్ హిందీ ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ 1000 crores కలెక్ట్ చేసి అయితే ఉన్నాయి. ఇంకా మలయాళం, తమిళ్. సో తమిళ ఇండస్ట్రీ నుంచి లియోతో అయితే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లియో 600 crores దగ్గర అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇండియన్ టూతో. ఇండియన్ టూకి అయితే 100 crores కలెక్ట్ చేయడం అయితే ఎక్కువైపోయింది. సో 100 crores కూడా రాబట్టలేకపోయింది. సో నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంగువా మీద పెట్టుకున్నారు. సో ఈ కంగువా 1000 crores ఈజీగా వస్తాయా అండ్ ఏ మార్కెట్లో హిట్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగువా వచ్చేసరికి పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది అండ్ మనకి ఇంగ్లీష్లో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ కూడా మన సూర్య గారే ఇంగ్లీష్లో అయితే డబ్బింగ్ పూర్తి చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మార్కెట్ అయితే చూద్దాం. సో సూర్య గారికి తెలుగు మార్కెట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చేయకుండానే డైరెక్ట్గా మూవీస్ అనేది దింపేసేవారు. లైక్ 24 కానీ అండ్ సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్స్ అప్పుల్లో బిగ్గెస్ట్ హిట్స్ అవన్నీ కూడా. అండ్ సింగం సిరీస్ కూడా ఇక్కడ తెలుగులో అయితే బాగున్నాయి. ఇప్పుడు కంగువాతో ప్రమోషన్తో అయితే దింపుతున్నారు తెలుగులో. సూర్య గారే వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు అండ్ హైదరాబాద్లో అండ్ బిగ్ బాస్ షోలో కూడా మొత్తం చాలా హెవీగా అయితే ప్రమోషన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రమోషన్తో అయితే వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. సో కంగువా తెలుగులో హిట్ అవుతుందా అవదా? మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ మనకి తెలంగాణలో అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నైజాంలో. సో ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. డైరెక్ట్ తమిళ వాళ్ళు రిలీజ్ చేస్తే థియేటర్స్ అనేవి తగ్గుతాయి. సో మనకి ఇక్కడ తెలుగు ప్రొడక్షన్ హౌస్తో డిస్ట్రిబ్యూట్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అటు నైజాం ఏరియాలో థియేటర్స్ అయితే ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కంగువా డైరెక్ట్ తమిళ ప్రొడక్షన్ చేయట్లా, మన తెలుగు నుంచి యూవీ క్రియేషన్స్ కూడా పార్ట్నర్షిప్ అయింది కాబట్టి టోటల్ ఏపీ తెలంగాణలో కూడా యూవీ క్రియేషన్స్కి అయితే థియేటర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అక్కడ ప్లస్ పాయింట్. అండ్ మైత్రిలో ఓన్లీ నైజాం ఏరియా ఒకటే థియేటర్స్ వస్తాయి యూవీ క్రియేషన్స్తో. అండ్ ఏపీ మిగతా సీడెడ్ కూడా రెండు కలిపి ఎక్కువ థియేటర్స్ అయితే రావచ్చు. సో థియేటర్స్ కౌంట్ పెరిగినప్పుడు మార్నింగ్ నుంచే ఒక తమిళ హీరోకి బెనిఫిట్ షోస్ అని తెలుగు స్టేట్స్లో ఫర్ ద ఫస్ట్ టైం అయితే పడుతున్నాయి. విజయ్ గారి మూవీస్కి కూడా బెనిఫిట్ షోస్ అని వేయలేదు. అండ్ ఇప్పుడు కంగువాకి మార్నింగ్ 4 AM నుంచి బెనిఫిట్ షో అయితే స్టార్ట్ అవబోతుంది 14th November. సో మ్యాక్సిమం బెనిఫిట్ షోకి అటు ఓవర్సీస్ షోకి మ్యాక్సిమం టాక్ అనేది బయటకు వచ్చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ కంగువాకి డైరెక్టర్ శివ గారు. సో ఆ శివ గారు కూడా తెలుగులో ప్రమోట్ చేసిన విధానం మొత్తం తెలుగులోనే మాట్లాడారు, తమిళ్లో అయితే మాట్లాడాల. సో సూర్య గారు కూడా మ్యాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశారు. సో ఆ తెలుగు స్పీకింగ్కి ఈ జనాలకి అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏ ప్రమోషన్ అయినా కూడా అటు RRR అండ్ బాహుబలి కూడా ఏ లాంగ్వేజ్కి వెళ్ళారో ఆ లాంగ్వేజ్తో మాట్లాడడానికి ట్రై చేశారు. జనాలకు కనెక్ట్ అవుతారు. సో లేటెస్ట్గా మనం RRR ప్రమోషన్ చూసినట్లయితే అటు తమిళ్లో కూడా రామ్ చరణ్ గారికి తమిళ్ వచ్చు, ఎన్టీఆర్ గారికి రాదు. సో రామ్ చరణ్ గారు అయితే అక్కడ ప్రమోట్ చేయడం ఎక్కువ చేశారు. అండ్ హిందీలో ఇద్దరు కూడా ప్రమోషన్ అనేది బాగా చేశారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు చేశారు. ఇంకా తెలుగులో అయితే తెలుగు ఫుల్ ఎన్టీఆర్ గారికి ఒక ఇంగ్లీష్ పదం కూడా లేకుండా తెలుగు అంత స్పష్టంగా మాట్లాడగారు కాబట్టి తెలుగులో మాత్రం మొత్తం ఎన్టీఆర్ గారు అయితే ప్రమోషన్ చేశారు. అండ్ మనకి హిందీ మార్కెట్కి వెళ్దాం. కంగువా హిందీ మార్కెట్కి కలెక్షన్ అయితే ఎక్కువ వస్తుంది కంగువాకి. ఎందుకంటే ఆల్రెడీ విలన్గా బాబీ డియోల్ గారు ఉన్నారు. బాబీ డియోల్ గారు హిందీ మార్కెట్ చాలా బేభత్సమైన ఫ్యాన్ బేస్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ యానిమల్తో బ్లాక్ బస్టర్ కొట్టారు, అందులో బాబీ డియోల్ గారు ఉన్నారు. అండ్ హీరోయిన్గా దిశా పటాని లేటెస్ట్గా కల్కితో ఉన్నారు కానీ ఎంతోసేపు కాదు రోల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ దిశా పటాని గారికి, ఆవిడకి ఈ మధ్యన మూవీస్ అనేవి సక్సెస్ రావట్లా. కానీ హిందీ మార్కెట్లో నుంచి పాన్ ఇండియా వైడ్ కాబట్టి ఎవరినో ఒకళ్ళు హీరోయిన్ తీసుకోవాలి కాబట్టి ఆ మార్కెట్ కూడా కవర్ చేయాలని దిశా పటాని అయితే తీసుకున్నారు. నాకు తెలిసి ఆవిడకి రోల్ కూడా ఎక్కువసేపు ఉండదు, మ్యాక్సిమం ఒక 30 minutes అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మిగతా అంతా సూర్య గారిదే మూవీ అంతా. సో ఏదో ప్లస్ పాయింట్ అయితే కొంచెం అవుతుంది. కానీ బాబీ డియోల్ గారు ఉన్నారు కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అయితే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ కంగువా ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిందీ మార్కెట్లో 200 నుంచి 300 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే 500 crores ఈజ్ ఈజీ. బట్ ప్రమోషన్ చేసే విధానం చాలా హైగా చేశారు. కాకపోతే ఈ ప్రమోషన్ అనేది 1 month బ్యాక్ చేశారు హిందీలో. మన తెలుగు స్టేట్స్లో సూర్య గారు బాగా తెలుసు కాబట్టి తెలుగు స్టేట్లో 1 month బ్యాక్ చేసుకున్నా కూడా ఇక్కడ మూవీ వచ్చిన వెంటనే చూస్తారు. ఇండియాలో అంతలా తెలియదు కాబట్టి జస్ట్ ఒక 1 week ముందర 2 weeks ముందర చేసుకుంటే
వాళ్ళకి మూవీ అనేది ఎక్కువ ప్రమోట్ అవుతుంది, జస్ట్ గుర్తుండిపోద్ది కంగువా వస్తుందని. బాబీ డియోల్ గారు ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం అందరికి గుర్తుండిపోద్ది కంగువా అనేది. సో కానీ 1 month బ్యాక్ చేస్తారు ప్రమోషన్, మరి చూద్దాం. కానీ బాబీ డియోల్ గారు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఆయన కూడా ఇన్స్టాలో స్టోరీస్ పెడతారు, పోస్టులు కూడా పెడతారు కాబట్టి మ్యాక్సిమం ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి కంగువాలకి మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుందని కూడా తెలుస్తుంది. అండ్ మలయాళం ఇండస్ట్రీలో కష్టం, కంగువాకి కలెక్షన్ కష్టం. అండ్ ఎందుకంటే మన తెలుగు మూవీస్కి కూడా అక్కడ కలెక్షన్స్ అనేవి తక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా 50 crores కలెక్షన్ అనేది మలయాళం ఇండస్ట్రీలో, మన సౌత్ ఇండియా తెలుగు అండ్ కన్నడ వాళ్ళు అండ్ తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ కూడా కలెక్షన్ ఎప్పుడు 50 crores 100 crores అనేది రాలా. ఎప్పుడు బాహుబలికి 40 crores కలెక్షన్ వచ్చింది, తర్వాత కల్కి 30 అండ్ RRR 24. సో ఎప్పుడు కూడా 50 crores అనేది దాట్లా. సో కంగువా ఎంత పెద్ద హిట్ అయినా కూడా 20 to 30 crores వచ్చి అయితే ఆగిపోతుంది మలయాళంలో. మలయాళం మార్కెట్ ఈజ్ చాలా చిన్న మార్కెట్ టోటల్ మన ఇండియా వైడ్ చూసుకుంటే. సో ఎంత పెద్ద హిట్ అయినా కూడా 30 crores 20 crores దగ్గర అయిపోతుంది. ఇంకా కన్నడ ఇండస్ట్రీలో కన్నడ లాంగ్వేజ్ కంటే కూడా తమిళ్ లాంగ్వేజ్ వాళ్ళే ఎక్కువ చూస్తారు. మీరు హిందీ మూవీ అయినా మన తెలుగు మూవీ అయినా తమిళ్ మలయాళం కూడా కన్నడ వాళ్ళు కన్నడ లాంగ్వేజ్ మన తెలుగు స్టేట్ వాళ్ళు అండ్ తమిళ్ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం బెంగళూరు సిటీ నుంచి ఎక్కువ కలెక్షన్ అయితే వస్తుంది టోటల్ కన్నడ ఇండస్ట్రీ కన్నా కూడా. ఇప్పుడు తెలుగు మూవీ సలార్ ఉంది, ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్లో కలెక్షన్ చాలా తక్కువ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయినప్పటికీ కూడా కేజీఎఫ్ డైరెక్టర్ అయిన కూడా, కానీ కన్నడ లాంగ్వేజ్ కలెక్షన్ అంతా కూడా మన తెలుగు వాళ్ళ వల్ల వచ్చింది బెంగళూరు సిటీలో జాబ్స్ చేసే వాళ్ళ. సో ప్రతి మూవీకి కూడా అలాగే వస్తుంది. మలయాళం మూవీకి కూడా మలయాళం లాంగ్వేజ్ వాళ్ళే మాత్రమే చూస్తారు. కన్నడ లాంగ్వేజ్ కన్నడ ఒరిజినల్ లాంగ్వేజ్ షోస్ కూడా ఎన్నో ఉండవు, 2 to 3 షోస్ అయితే పడతాయి అంతే. ఎంత పాన్ ఇండియా మూవీ తీసినా కూడా ఆ కన్నడ లాంగ్వేజ్ మ్యాక్సిమం 2 to 3 షోస్ పడితే, ఒకళ్ళు హిట్ అవుతే ఒక 10 షోస్ వేస్తారు అంతే. సో కన్నడ లాంగ్వేజ్ ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే మ్యాక్సిమం చూడరు. తమిళ్ ఇండస్ట్రీలో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు మాత్రమే బెంగళూరు సిటీలో తమిళ్ లాంగ్వేజ్ ఒకటే చూస్తారు. సో కన్నడ నుంచి కలెక్షన్ ఎక్కువ వచ్చినా కూడా ఒరిజినల్ లాంగ్వేజ్కి రాదు. ఏ సొంత భాషలో రిలీజ్ అవుతుందో ఆ భాష నుంచే, ఆ లాంగ్వేజ్ నుంచే కలెక్షన్ అయితే వస్తుంది. సో టోటల్లీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. తమిళ్లో ఆల్రెడీ సూర్య గారికి 300-400 కోట్లు హిట్ అవుతే మ్యాక్సిమం వచ్చేది ఓన్ ఇండస్ట్రీ కాబట్టి. తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే 200 or 120-150 కన్ఫర్మ్. హిందీ మార్కెట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే 300 to 400 కన్ఫర్మ్. కన్నడలో ఒక 50 crores వేసుకోండి, పెద్దగా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు, అటు తమిళ్ చూస్తారు, అటు హిందీ వాళ్ళు చూస్తారు. కన్నడ ఒరిజినల్ లాంగ్వేజ్ మాత్రం అక్కడ కిక్ అవ్వదు. ఈ 3 లాంగ్వేజెస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఆ 3 లాంగ్వేజెస్ వాళ్ళు హిట్ అవుతే ఎక్కువ చూస్తారు కాబట్టి ఒక 30 to 40 ఓన్లీ బెంగళూరు సిటీ నుంచి వస్తుంది. అండ్ హిందీ చెప్పేశాను కదా. ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రజ్ఞశ్రీ అనే డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ మూవీ రిలీజ్ చేసినా కూడా ఎక్కువ స్క్రీన్స్లో అయితే పడుతుంది. మ్యాక్సిమం పీవీఆర్స్లో అండ్ సినీ పాలిస్లో అయితే ఎక్కువ షోస్ పడతాయి యూఎస్లో. మన తెలుగు మూవీస్ కూడా మన ఇండియన్ మూవీస్ ఎక్కువ అందులోనే పడతాయి, మిగతా అన్ని ఓవర్సీస్ మూవీసే, హాలీవుడ్ మూవీసే. సో ఈ మూవీస్కి మనకి 14th మార్నింగ్ ఇక్కడ మనకు 4 AM పడితే వాళ్ళకి 13th మన మిడ్ నైట్ ఉన్నప్పుడు వాళ్ళకి షో అయితే పడిపోతుంది 7:30 కలగా. సో టాక్ అనేది బాగుంటే ఓవర్సీస్ నుంచి $5 million ఈజీగా కలెక్ట్ అవుతుంది. ఒకవేళ టాక్ అటు ఇటు ఉన్నా కూడా, ఎందుకంటే సూర్య గారికి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా తక్కువ. ఎప్పుడు మన సింగం సిరీస్ అప్పుల్లో ఓవర్సీస్ మార్కెట్ ప్రతి ఒడికి తక్కువే, బట్ అప్పుల్లో ఒక $100K $200K అనేది కలెక్షన్ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి కంటెంట్ బాగుంటే 1 million అనేది ఈజీగా అయిపోయింది. అటు టిల్లు స్క్వేర్కి కూడా 1 million అనేది ఈజీగా వచ్చేసింది చిన్న సినిమాకి. హనుమాన్కి 5 million వచ్చేసింది. సో కంటెంట్ ఉంటే ఓవర్సీస్ వాళ్ళు బాగా చూస్తున్నారు. సో కంగువా కంటెంట్తో రిలీజ్ ట్రైలర్ అండ్ థియేట్రికల్ ట్రైలర్ రెండు చూసినప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి దానికి. హిందీ ట్రైలర్ కూడా వ్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ సాంగ్స్ ఒకటే కొంచెం లోగా ఉన్నాయి. అండ్ డిఎస్పి బీజిఎం కూడా కష్టమే. మ్యాక్సిమం 4Kలో చూస్తే కానీ మనకి బీజిఎం ఎక్కదు. మామూలు 2K థియేటర్స్లో చూస్తే కష్టం, బీజిఎం ఎవరికి ఎక్కదు. సో 4Kలో మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. అండ్ శివ గారి స్క్రీన్ ప్లే కూడా మన ట్రైలర్ బట్టి అయితే బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎటొచ్చి కొంచెం మ్యూజిక్ అయితే మైనస్ అవుతుంది, మిగతా అన్ని వాల్యూస్ కూడా బాగున్నాయి. సో మ్యూజిక్ విషయం పక్కన పెట్టినా కూడా కంటెంట్ బాగుంటే మూవీ పైకి లేస్తుంది. ఒకవేళ మన తెలుగు వాళ్ళు బీజిఎంని ఎక్కువ పట్టించుకుంటారు, కంటెంట్ ఎంత బాగున్నా కూడా బీజిఎం వెనకాల ఇవ్వకపోతే రిజెక్ట్ చేస్తారు. బట్ తెలుగోడు డిఎస్పి మన డిఎస్పి కొట్టాడు కాబట్టి లేపితే ఛాన్సెస్ ఉంటాయి సినిమా, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప కూడా వచ్చేస్తుంది వెనకాల. సో అది ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మ్యాక్సిమం లేపేస్తారు మూవీని. సో అన్ని ఒక్కొక్క ఇండస్ట్రీని, అటు హిందీని తెలుగు మార్కెట్ని అయితే బాగా ఫోకస్ చేశారు కంగువా టీం. అటు మలయాళ కన్నడ సెకండ్ ప్రయారిటీ ఇచ్చారు. హిందీ మార్కెట్లో కూడా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. టోటల్ ఇండియా వైడ్ అండ్ ఓవర్సీస్ కలుపుకొని 9,000 థియేటర్స్ అయితే రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ బాహుబలి, త్రిబుల్ కల్కి తర్వాత. అండ్ నెక్స్ట్ పుష్ప అయితే 10,000 స్క్రీన్స్ అయితే రిలీజ్ అవుతుంది, అది ఇంకా పెద్ద విషయం. అండ్ ఇప్పుడు కంగువా రిలీజ్ అయిన 20 డేస్కి పుష్ప 2 వచ్చేస్తుంది. సో కంగువా హిట్ అవుతే ఈ 20 డేస్లోనే మొత్తం కలెక్షన్ రప్పించుకోవాలి. ఇన్ కేస్ పుష్ప వస్తే దీని కలెక్షన్ చాలా డ్రాప్ అయితే అయిపోతుంది. హిందీ మార్కెట్లో అయితే చాలా డ్రాప్ అవుతుంది, హిందీ అండ్ తెలుగు మార్కెట్లో. తమిళ్లో ఉండొచ్చు కానీ తెలుగు హిందీలో అయితే చాలా బాగా డ్రాప్ అయిపోతుంది. సో మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అయితే మాత్రం హిందీ నుంచి కలెక్షన్ వచ్చేస్తుంది, తెలుగు నుంచి వస్తుంది, తమిళ నుంచి. ఇంకా మలయాళం కన్నడ బేస్డ్ ఆన్ ఆడియన్స్, వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ చూస్తే వస్తుంది, లేకపోతే మన ఓన్ లాంగ్వేజెస్ చూసుకున్నా కూడా కలెక్షన్ వస్తుంది. బట్ ఒరిజినల్ లాంగ్వేజెస్ నుంచి అయితే కలెక్షన్ రాదు. సో తమిళ ఇండస్ట్రీ నుంచి మ్యాక్సిమం 1,000 crores అనేది ఈ మూవీతో సాధ్యం అవుతుందా అంటే మ్యాక్సిమం అవ్వదని అయితే వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 150-200 వచ్చినప్పటికీ అటు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక 300 వేసుకున్న అమరానికి వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్ కలిపి 300 వస్తుంది ఇప్పుడు. సో ఉత్తు తమిళ లాంగ్వేజ్ నుంచి రాలా 300. ఇప్పుడు మనకి RRR ఉంది, ఓన్లీ తెలుగు, మన తెలుగు స్టేట్స్ నుంచి ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్ నుంచే 280 crores వచ్చింది. సో ఆ టైప్ ఓన్లీ తమిళ లాంగ్వేజెస్ నుంచే వస్తే 1,000 crores ఈజీ. అండ్ మనకి RRRకి ఓన్లీ హిందీ లాంగ్వేజెస్ నుంచి 240 crores వచ్చింది, అండ్ కల్కికి 280 వచ్చింది. సో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ నుంచి, మన తెలుగు లాంగ్వేజ్ అలాంటి పక్కన పెట్టేసి కేజీఎఫ్కి అయితే 400+ వచ్చింది, అండ్ బాహుబలికి 500+, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. అలా కంగువాకి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ నుంచి ఒక 300 crores తమిళనాడులో వచ్చిందంటే మన తెలుగు, మలయాళం, కన్నడ ఆ లాంగ్వేజెస్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ నుంచి. అలాగే మనకి తెలుగు నుంచి, తెలుగు లాంగ్వేజ్ నుంచి ఒక 150, ఒక 200, అండ్ హిందీ నుంచి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ నుంచి ఒక 400. ఇలా సింగిల్ లాంగ్వేజెస్లో వస్తే 1,000 crores ఈజీ. ఇంకా మలయాళం, కన్నడని పక్కన పెట్టాలి ఫస్ట్. సో మన ప్యాండే మూవీస్కి మలయాళం, కన్నడ లీస్ట్ ప్రయారిటీ వస్తారు మేడం. అక్కడి నుంచి కలెక్షన్ అనేది చాలా తక్కువ వస్తుంది. వస్తే మ్యాక్సిమం 50-80 కన్నడ నుంచి వస్తుంది, మలయాళం నుంచి మ్యాక్సిమం 30-40 నుంచి వస్తుంది, 50 ఎప్పుడు దాటదు. సో ఈ 2 లాంగ్వేజెస్ని పక్కన పెట్టినా కూడా ఈ తమిళ నుంచి ఖచ్చితంగా తమిళ లాంగ్వేజ్ వాళ్ళు చూడాలి, తెలుగు నుంచి తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చూడాలి, హిందీ నుంచి హిందీ మార్కెట్, హిందీ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే చూస్తేనే 1,000 crores అని ఈజీ. ఇన్ కేస్ హిందీ వాళ్ళు, మన ఆడియన్స్ ఉంటారు కదా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, వాళ్ళు కనుక చూసారంటే హిందీ మార్కెట్ నుంచి కలెక్షన్ అనేది బాగా డ్రాప్ అయిపోతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ నుంచి కలెక్షన్ వస్తే మాత్రం 1,000 crores అనేది కంగువాకి ఈజీ చాలా. తమిళ ఇప్పుడు అమరన్ చూసారు, అన్ని లాంగ్వేజ్లు గడుపుకొని 200 దాటింది. ఇంక కంగువా వచ్చేది కాబట్టి థియేటర్స్ అనేవి చాలా డ్రాప్ అయిపోతాయి ఈ 2 డేస్లో. 300కి వెళ్ళడం కష్టం. అదే ఓన్లీ తమిళనాడు నుంచి అమరానికి ఈ పాటికి 100 crores వచ్చేస్తే తమిళ లాంగ్వేజ్ నుంచి ఈ పాటికి ఎప్పుడో 400-500కి వెళ్ళిపోయేది. సో అక్కడ మైనస్ పాయింట్ అయింది. సో పాన్ ఇండియా వైడ్కి 1,000 crores రావాలంటే ఓన్లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో నుంచి డే 1 మ్యాక్సిమం 1 వీక్లో వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్ నుంచి 200 crores అయితే కలెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది 1,000 crores. సో RRRకి కూడా అదే ప్లస్ పాయింట్ అయింది, కేజీఎఫ్ అండ్ హనుమాన్కి కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. హిందీ వాళ్ళు చాలా తక్కువ మంది చూసినప్పటికీ కూడా కనెక్ట్ అయింది, మ్యాక్సిమం స్లోగా కిక్ అయింది హిందీ మార్కెట్లో. హిందీ లాంగ్వేజ్ ఫస్ట్ అక్కడ అన్ని లాంగ్వేజెస్ చూసినా కూడా ఆ మౌత్ స్ప్రెడ్తో హిందీ లాంగ్వేజ్ స్లో కిక్ అవడం వల్ల అక్కడ 50-60 crores అనేది వచ్చింది. అది మామూలు విషయం కాదు, ఎందుకంటే ప్రశాంత్ వర్మ కొత్త డైరెక్టర్ వాళ్ళకి, అండ్ తేజ సజ్జా మనకి ఎలాగో తెలుసో స్లోగా వాళ్ళకి న్యూ హీరో, అండ్ మ్యూజిక్ కూడా న్యూ, అందరు ప్రొడక్షన్ హౌస్ కూడా అన్నీ చిన్నవి వచ్చి, కానీ కంటెంట్తో మౌత్ స్ప్రెడ్తో వెళ్ళడం వల్ల హిందీ వాళ్ళు ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే చూస్తారు. అక్కడ మిగతా లాంగ్వేజెస్ని పక్కన పెట్టి వాళ్ళు ఎలాగో చూస్తారు. హిందీ ఆడియన్స్ కూడా హిందీ లాంగ్వేజ్ కనెక్ట్ అయ్యారు, డబ్బింగ్ కూడా వాళ్ళకి నచ్చి. ఇండియన్ 2కి మైనస్ పాయింట్ తమిళనాడులోనే మౌత్ స్ప్రెడ్ పోయింది. ఇన్ కేస్ హిందీ వాళ్ళకి నచ్చినా కూడా హిందీ లాంగ్వేజ్ని పట్టుకొని ఉంటే మ్యాక్సిమం 100 crores ఈజీ అయిపోయింది. బట్ మైనస్ పాయింట్ అది అయిపోయింది అక్కడ.
సో కంగువా రిలీజ్ అవ్వాలంటే, హిట్ అవ్వాలంటే మ్యాక్సిమం యూఎస్ఏలో నుంచి పాజిటివ్ టాక్ వస్తే 500 crores ఈజీ. ఇన్ కేస్ యూఎస్ఏ నుంచి నెగిటివ్ టాక్ వచ్చిందంటే 200 కూడా కష్టమే, ఎందుకంటే ఇంకో 20 daysలో పుష్ప వచ్చేస్తుంది. దీనికి కలెక్షన్ ఫాస్ట్గా డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మలయాళం ఇండస్ట్రీ కూడా 1000 crores అయితే టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ లూసిఫర్ 2 అయితే వస్తుంది డైరెక్ట్ ఆల్ లాంగ్వేజెస్లో. సో మ్యాక్సిమం ఇంకా తమిళ్, మలయాళం అయితే 1000 crores అయితే ఎంటర్ అవుతాయి. తమిళ్ ఇండస్ట్రీ ఇప్పుడు కంగువాతో 1000 crores ఎంటర్ అవ్వకపోతే మళ్ళీ రజనీకాంత్ కూలీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి 1000 crores కోసం. ఈ మధ్యలో వచ్చే సినిమాలన్నీ 1000 crores కష్టం, మళ్ళీ కూలీ రావాలి. ఆ కూలీ తమిళ ఇండస్ట్రీ మూవీస్ హిందీ వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లే. లియో పెద్ద హిట్ అవ్వలేదు. మన తెలుగు వాళ్ళు కూడా యావరేజ్గా అయితే చేశారు, ఎందుకంటే ఆయనది యూనివర్స్ మనకి మాస్టర్ కానీ మెయిన్ విక్రమ్ ఖైదీని ఇంకా దాటికన్నా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు లియో. వాటిని రీచ్ అవ్వలేకపోయింది లియో. సో అందుకే ఇప్పుడు లియో 2 సీక్వెల్స్ కూడా లోకేష్ కనకరాజ్ అయితే ప్లాన్ చేయట్లా. మెయిన్ ఖైదీ 2, విక్రమ్ 2 తీసిన తర్వాత ఆయన విజయ్ గారు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం వల్ల, సో ఇన్ కేస్ ఆయన ఒప్పుకుంటే కానీ లియో 2 తీస్తారు, కానీ ఆయనకైతే ఇప్పుడు లియో 2 తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అంతలాగా యూనివర్స్ దెబ్బతింది లియోతో. తమిళ ఇండస్ట్రీకి హిందీ మార్కెట్ అంత మైనస్ అయిపోతుంది. ఇంకంతే, మ్యాక్సిమం కంగువా హిట్ అవుద్ది, బట్ హిందీ లాంగ్వేజ్లో యాక్సెప్ట్ చేస్తే 1000 crores ఈజీ. హిందీ మార్కెట్లో ఫ్లాప్ అవుతే 500, 400, 300. తెలుగులో ఫ్లాప్ అయిందంటే 100 crores సరిపెట్టుకోవాలి. కొంచెం హిట్ అయినా 500 వస్తుంది. పుష్ప రాకపోయింది ఉంటే దీనికి ప్లస్ పాయింట్ అయ్యేది. పుష్ప రావడం వల్ల దీనికి చాలా మైనస్ పాయింట్ అయితే అవుతుంది. కంగువా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉంటే అటు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ చాలా కలెక్షన్ వద్దు. నవంబర్లో రిలీజ్ చేయడం వల్ల చాలా కష్టం అవుతుంది కంగువాకి. సో టోటల్గా కంగువా 1000 crores అయితే కష్టమని నేను చెప్తా. తమిళ ఇండస్ట్రీ మళ్ళీ 1000 crores కొట్టాలంటే లోకేష్ కనగరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్లో వస్తున్న కూలీ మూవీ అయితే రావాలి. అది ఖచ్చితంగా హిందీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇది ఇవాళ కంగువా 1000 crores కలెక్ట్ చేస్తుందా, ఏ మార్కెట్లో ఎంత కలెక్షన్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేసి చెప్పా. సో ఒరిజినల్గా ఇది వస్తుందని చెప్పాలి, నేను ఎక్స్పెక్ట్ చేసి అయితే చెప్పా. సో మరి నెక్స్ట్ ఎల్లుండ కంగువా రిలీజ్ అయిన తర్వాత అండ్ ఫ్రైడే నేను డే 1 కలెక్షన్ అయితే వీడియో చేస్తాను. అండ్ హిందీ మార్కెట్లో డే 1 ఎంత వచ్చిందో అయితే చెప్తాను. డే 1 మ్యాక్సిమం నేను అనుకున్న ప్రకారం ఒక 5 to 10 crores అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కంగువాకి, ప్రమోషన్ చేయడం వల్ల అండ్ బాబీ డియోల్ కూడా ఉండడం వల్ల. సో డే 1 అక్కడ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోతే డే 2 నుంచి కలెక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది 20, 30, 40తో. సో అప్పుడు కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.